సో ఇలా గుడ్ మార్నింగ్ అని చెప్పడము నాకేమాత్రం కూడా ఇష్టం లేదు. ఇది గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే కొడంగల్లో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి రైతులను అరెస్టు చేసి వాళ్ళను చిత్రహింసలు పెట్టి చిత్రవధకు గురి చేసి వాళ్ళను భయంకరంగా కొట్టినట్టుగా అర్థమవుతా ఉంది. ఆ వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా ఆ వీడియోలు చూస్తూ ఉంటే మనసున్నటువంటి వాళ్ళు ఎవరైనా, రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఎవరైనా కానీ వాళ్ళకు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు రాక తప్పదు. వాళ్ళు ఎట్లా కాళ్ళ మీదంగా కొట్టిరా, మరి మొకాళ్ళ మీదంగా కొట్టిరా, ఎట్లా కొట్టిరా తెలియదు. వాళ్ళు కుంటూ అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉంది, ఎమర్జెన్సీ రోజులు నడుస్తూ ఉన్నాయి, రేవంత్ రెడ్డి నియంత పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఆయన సొంత నియోజకవర్గమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో జరుగుతున్నటువంటి దమనకాండ, కొడంగల్లో జరుగుతున్నటువంటి అణచివేత, కొడంగల్లో జరుగుతున్నటువంటి నియంతృత్వ పోకడలే దీనికి నిదర్శనం అని చెప్పాలి. 5 గ్రామాల ప్రజలు ఏం పాపం చేసిరు సార్? 5 గ్రామాల ప్రజలు ఏం పాపం చేసిరు? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మీరు నీకు ఓట్లేసి గెలిపించడం వాళ్ళు చేసినటువంటి తప్ప? ఈ 5 గ్రామాల ప్రజలు పోలేపల్లి, అగ్గంపేట, లగచెర్ల, రోటిబండ తండ, పులిచెర్లకుంట తండ, ఈ 5 గ్రామాల ప్రజలు చేసినటువంటి తప్పేంటి? వాళ్ళ భూములు గుంజుకుంటావు నువ్వు, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటావు నువ్వు, వాళ్ళ అన్నీ గుంజుకుంటావు. అన్నీ గుంజుకొని ఇవాళ వాళ్ళ హక్కులని వాళ్ళని మా భూములు మాకు ఉంటే చాలు, మీరు ఏ ఆస్తులు ఇవ్వకండి, మీరు ఏ పథకాలు ఇవ్వకండి మాకు, మీరు ఏ సంక్షేమ పథకాలు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా భూములు గుంజుకోకండి, మా ఇండ్లని గుంజుకోకండి, మాకు ఏ ఫార్మా కంపెనీలు వద్దు, మా పిల్లలకి ఏ ఉద్యోగాలు వద్దు, మమ్మల్ని అనాథలు చేయకండి, మమ్మల్ని ఆగం చేయకండి అని చెప్పేసి ఆ కుటుంబాలు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటే నీ అధికారులు పోయి రెచ్చగొడతారు, నీ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు పోయి రెచ్చగొడతా ఉంటారు, నీ పార్టీ నాయకులు పోయి రెచ్చగొడతా ఉంటారు. ఇది కావాలని జరిగినటువంటి వ్యవహారం. నిజంగానే ఇది కుట్ర, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని ఏ విధంగా సైడ్ ట్రాక్ చేయాలి, ఏ విధంగా జెన్యూన్గా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ 5 గ్రామాల ప్రజలు. ఒకవైపేమో ఈ 5 గ్రామాల పరిధిలో తన అల్లుడి కంపెనీల కోసము భూములు కేటాయిస్తున్నటువంటి వార్తలు రోజు రోజుకు ధారాళంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని సైడ్ ట్రాక్ పట్టియాలని చెప్పేసి ప్రభుత్వమే కలెక్టర్ను ఆడికి పంపించిందా? ఈ అధికారులని పంపించి వాళ్ళ మీద ఎలాగో వాళ్ళు దాడి చేస్తారు. ఎందుకంటే గత వారం 10 రోజుల క్రితమే కాంగ్రెస్ దుద్యాల మండల అధ్యక్షుడైనటువంటి వ్యక్తి మీద అక్కడటువంటి గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసిరు. అది పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ పడలేదు. ఒక కలెక్టర్ మీద దాడి జరిగితే, ఒక డిఎస్పీ మీద దాడి జరిగితే, అధికారుల మీద దాడి జరిగితే అది పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి అధికారులను కావల్చుకునే ఇంత వేడి మీద, ఇంత ఆందోళన మధ్యలో ఎందుకు పంపాల్సి వచ్చింది కొడంగల్కి, ఎందుకు పంపాల్సి వచ్చింది ఆ లగచర్ల అన్నటువంటి విలేజ్కి? దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉన్నది. సినిమా మొత్తం సైడ్ ట్రాక్ చేయడం కోసం, సినిమా మొత్తం మార్చేయడం కోసం దీని వెనకాల పట్టం నరేందర్ రెడ్డి ఇలా ఉదయం పూట ఆయన అరెస్ట్ చేసిరు. కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే అరెస్ట్ చేసిరంట. పట్టం నరేందర్ రెడ్డి ఉన్నాడని, కేటీఆర్ ఉన్నాడని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని పంపు నాకు గ్రూప్లో పెట్టు ఉన్నారని ఈ విధంగా ప్రచారం చేసి, ఈ విధంగా అది చేసి, ఒకసారి నేను చూపిస్తా ఎంత దుర్మార్గం, ఉక్కుపాదం ఇది. ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా, బాధ అనిపిస్తూ ఉంది ఈ వీడియో చూస్తే. ఆ రైతులు నడిచేటువంటి విధానం చూడండి. అంటే పోలీసు వాళ్ళు తెలివిగా ఎట్లా కొడతారంటే దెబ్బలు కనపడకుండా కొడతారు. రైతులు వాళ్ళ నడకనే చెప్తున్నది, వాళ్ళని భయంకరంగా చిత్రహింసలు పెట్టింది పోలీసు వ్యవస్థ అనేది. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళను చిత్రహింసలకు గురి చేసిండు అనేది వాళ్ళ నడక చెప్తా ఉంది. మీరు ఒకసారి చూడండి, ఆ నడక చూడండి. ఇక అబ్బాయి చోట నడుస్తున్నాడు. ఎంత భయంకరంగా కొట్టిర్రా నాయన. ఇగో
ఇక ఇక ఎట్లా నడుస్తున్నాడు పాపం, ఎట్లా ఎంతగానం కొట్టిర్రు. ఇది ఎక్కడి దుర్మార్గం? ఈ రకంగా చిత్రహింసలు పెడతారా? వాళ్ళ భూములు కోల్పోవాలి, వాళ్ళ ఇండ్లు కోల్పోవాలి, వాళ్ళ సర్వస్వం కోల్పోవాలి, నీ అల్లునికి భూములు ఇవ్వాలి, నీ అల్లుడు వచ్చి కంపెనీలు పెట్టుకోవాలి, ఇక్కడ రైతులేమో ఈ విధంగా పోలీస్ దెబ్బలు తినాలి, లాంటి దెబ్బలు తినాలన్నా ఇదేం రాజ్యం? ఇది దుర్మార్గమైనటువంటి రాజ్యం. ఇది ఈ రాజ్యాన్ని ప్రశ్నించినందుకు, ఈ రాజ్యాన్ని ఎదిరించినందుకు ఆ రైతు బిడ్డలు ఇవాళ స్టేషన్ల చుట్టుముట్టు, జైళ్ళ చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నారు. పురుగులు పడిపోతారు, గుర్తుపెట్టుకోండి, పురుగులు పడిపోతారు. రైతుతోని పెట్టుకున్నాడు ఎవడు కూడా, ఏ రాజ్యం కూడా నిలబడలేదు, ఈ రాజ్యం కూడా నిలబడదు, 200% నిలబడదు. ఆ రకంగా అంత చిత్రహింసలు పెట్టిరు. ఎవరు పోమని చెప్పారు? ముఖ్యమంత్రి పోవాల్సి ఉండే, ఆడికి సొంత నియోజకవర్గమే కదా, ముఖ్యమంత్రి పోయి లేకపోతే తిరుపతి రెడ్డిని పంపించి చేయాల్సి ఉండే. మొత్తం సైడ్ ట్రాక్ చేయడం కోసం, అంటే మీ రాజకీయాల కోసం మిమ్మల్ని గెలిపించినటువంటి మీ పిల్లల్లాంటి, మిమ్మల్ని కడుపులో పట్టుకొని గెలిపించినటువంటి సొంత నియోజకవర్గం మీద కూడా నువ్వు కుట్ర చేసినావంటే రేవంత్ రెడ్డి, సొంత తల్లి మీద కూడా నువ్వు కుట్ర చేస్తావు అన్నట్టు. నీ రాజకీయం కోసం తన మన అనేటువంటి ఏది లేదనేటువంటిది ఇక్కడ స్పష్టమైపోతా ఉంది. దుర్మార్గం ఇది, నీచం, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. నీ ఆలోచన విధానం, నీ రాజకీయ విధానము అస్సలు బాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది ఇవాళ నీ చేతిలో యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, నీ చేతిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందని మొత్తం సైడ్ ట్రాక్ పట్టించవచ్చును. అధర్మం మీద ధర్మం ఎన్నటికైనా గెలుస్తుంది, ఎప్పటికీ అధర్మం గెలవదు. అన్యాయం మీద న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, అన్యాయం గెలవదు, ఎన్ని జన్మలెత్తినా గెలవదు. ఇవాళ వీళ్ళది ధర్మమైన పోరాటం ఈ రైతులది, న్యాయమైన పోరాటం ఈ రైతులది, వీళ్ళదే గెలుపు అంతిమంగా. అది నీ ఓటమి రూపంలో కావచ్చు, నీకు ఆ ఫార్మాని ఎక్కడి నుంచి తరిమి కొట్టడం కావచ్చు, ఏ రూపంలోనో కానీ అక్కడ న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, ఆ పక్షాన తెలంగాణ సమాజం నిలబడుతుంది. చూస్తూ ఉంటావు రాను రాను నువ్వు ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా. ఇలా పంపి ఎందుకు మీడియాను అలౌ చేస్తలేవు? కొడంగల్కి ఎందుకు పంపిస్తలేవు? నిన్న నేను ఓతనని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అలర్ట్ అయిపోయినాయి, గ్రూపులలో పెట్టుకున్నాయి. అరే శంకర్ గారు వస్తే పట్టుకోండి అన్న అని చెప్పేసి ఎవరి ఆదేశాల మేరకు పెడతా ఉన్నారు ఆ గ్రూపులల్లో? ఎందుకంత భయం, ఎందుకంత వణుకు? వాస్తవాలు బయటకు వస్తున్నాయని, గ్రౌండ్కు పోతే వాస్తవాలు బయటకు వస్తాయని, అది స్టేట్ వైడ్గా టాపిక్ అవుతుందని. ఇప్పటికి అయ్యింది, జనం చూస్తూనే ఉన్నారు. నిజాన్ని నిక్కచ్చిగా నిమ్మలంగానైనా 100% చూస్తారు, తెలుసుకుంటారు. ఇంకా ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏం ఇవాళ మొత్తం చెప్తా, ఇలా అంతా బట్టలు ఇప్పి చెప్తా, మొత్తం క్లియర్గా వీళ్ళ బట్టలు మొత్తం ఇప్పించి చెప్తా. 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ ఫార్మా కంపెనీలు దేనికోసం వస్తున్నాయి, ఎవరి కోసం ఇవాళ రైతులను అరెస్టు చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం ఇవాళ తెలంగాణ ఆ కొడంగల్లో రైతులని ఆగం చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీకు ఇలా చూపిస్తా. తన సొంత అల్లుడి కంపెనీల కోసం ఇవన్నీ తెస్తా ఉన్నాడు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. దాని వెనకాల ఉన్నటువంటి భాగవతం కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా, ఒక్కసారి చూడండి. సో ఈయన అధికార ప్రతినిధి, ఈ సోషల్ మీడియాగా దానికి సంబంధించి ఏదో ఉంటుంది. సామ రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన ఒక ట్వీట్ వేసింది, అధికారిక హ్యాండిల్లో ట్వీట్ వేసింది. ఇది చెప్పిన తర్వాత ఈ ట్వీట్ డిలీట్ చేస్తారా ఉంచుతా నాకు తెలియదు, బట్ ప్రస్తుతానికైతే ఉంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టినాం, మనం 8:36 స్క్రీన్ షాట్ తీసినాం. దాన్ని ఏముందో ఒకసారి చూడండి. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కటారా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి, కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పేసి వాళ్ళు ఏదో కొంత ఎటకారంగా, నెగిటివ్గా, లేకపోతే ఒక ఏదో వచ్చేటట్టుగా పెట్టిరు. వికారాబాద్ కలెక్టర్ పైన దాడి కేసులో సంచలన విషయాలు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు. దాడి చేసినందుకు కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి సురేష్గా గుర్తింపు. దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడిన సురేష్తో పాటు మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి. ఇది చెల్లెలి వరస అయ్యే అమ్మాయితో అత్యాచారానికి పాల్పడినందుకు గతంలో కేసు ఉందంట ఆయన మీద. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ సంచలన విషయాలు మీరు చెప్పిర్రా, మీ పార్టీ చెప్పిందా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లు చెప్పిర్రా? ఎవరు చెప్పిర్రు? ఎక్కడ అధికారికంగా ఒక ప్రకటన ఉంది? అదొకటి పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి
దాడి జరిగే కొన్ని గంటల ముందు 42 సార్లు మన ఎవరు పట్టం నరేందర్ రెడ్డి తోటి సురేష్ అనేటువంటి రైతు మాట్లాడిండు అని చెప్పేసి పెట్టిరు. సరే, ఇది ఆయన అరెస్ట్ అయింది కాబట్టి ఆయన ఫోన్లో మేబీ ఫోన్ మీకు దొరికింది కాబట్టి ఎన్నిసార్లు మాట్లాడిండో ఆ ఫోన్ డాటా ఓపెన్ చేసి కాల్ లాగ్స్ చూస్తే అర్థమైందని అనుకుందాం. 100% అది అట్లా కాదు చేసింది, వీళ్ళు 100% ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది ఎగ్జాంపుల్ ఎక్కడో చెప్తా. సురేష్తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా మీరు? పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్తోని 6 సార్లు ఫోన్లో మాట్లాడినని మీరు ఎలా చెప్తా ఉన్నారు? ఏ విధంగా చెప్తా ఉన్నారు? మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే చెప్పిన కదా గతంలోనే ఒక దొంగ వచ్చి అధికారంలో కూర్చున్నాక ఆ దొంగనే అవతలందరినీ దొంగ 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 అంటే ఈ దొంగ చేసేటువంటి పనులన్నీ బయటకు కనపడకుండా ఉండడం కోసం నడుస్తున్నటువంటి వ్యవహారం అది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాక అవతలోళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరని అవతలోళ్ళు ఇది చేసిరని ఆరోపణలు చేసుకుంటా ఆయన అవే చేస్తా ఉన్నాడు ఇప్పుడు. మరి లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తోటి 6 సార్లు ఫోన్లో మాట్లాడిండని నువ్వు ఎట్లా చెప్తున్నావు? 6 సార్లు మాట్లాడిండని ఏ విధంగా మీరు చెప్పడం జరుగుతూ ఉంది? ఏ విధంగా మీరు మీ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మీడియా కన్వీనర్లు ఏ విధంగా ట్వీట్లు వేసిర్రు? అంటే నువ్వు చెప్తున్నావు, మీరు అధికారికంగా ప్రభుత్వంగా మీరు చెప్తా ఉన్నారు 200% ఫోన్ ట్యాప్ అయ్యింది అని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము అని. కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు, నరేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు. అక్కడటువంటి కీలకంగా ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే రైతు పోరాట ఉద్యమాన్ని, అక్కడ ఫార్మా వ్యతిరేక పోరాట ఉద్యమాన్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు నిఘాలోనే ఉన్నాయి. వాళ్ళు ఎవరితోని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు వచ్చినటువంటి ఫోన్లు ఏంటివి, వాళ్ళకు వచ్చినటువంటి మెసేజ్లు ఏంటివి అన్నీ కూడా ఈ ప్రభుత్వము పర్యవేక్షణ చేస్తూనే ఉన్నది, దాంట్లో చూస్తూనే ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి ఈ పిల్లగాడు మాట్లాడి సురేష్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిండు 42 సార్లు అనేటువంటి అంశం కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకొని ఉంటారు. దాంట్లో కూడా ఎలాంటి అనుమానం కనబడతలేదు. ఎవరు మాట్లాడారు, ఎట్లా మాట్లాడారో చెప్పాలి, ఏ అధికారో చెప్పాలి. 6 సార్లు సురేష్తో మాట్లాడుతుంటే పట్నం నరేందర్ రెడ్డి 6 సార్లు మాట్లాడినని కేటీఆర్ తోటి మాట్లాడి ఏ లెక్క ప్రకారం చెప్పారు? అంటే మీరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసును ఈ ప్రభుత్వం మీద వేయాలి. ఈ ప్రభుత్వం మీద వేస్తే అప్పుడు కానీ అర్థమవుతుంది. 100% మా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుంది ఈ నీచపు ప్రభుత్వం, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మా ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుంది. ఏడుకు పోతున్నాడు, ఏడుకు వస్తున్నాడు, ఏం జరుగుతూ ఉంది, ఎందుకంతా ఇది ఎందుకు పడతా ఉంది మీకు? కొడంగల్ శంకర్ వస్తాడంటే, లేకపోతే ప్రతిపక్షాలు వస్తాయంటే, ప్రజల గొంతుక వినిపిస్తున్నటువంటి ఛానళ్ళు వస్తాయంటే ఇది ఎందుకు పడతా ఉంది మీకు? దేనికి పడతా ఉంది? భయం మొదలైంది. ఎక్కడ గెలిపించినామో అక్కడనే బొంద పెడతారు మమ్మల్ని రాజకీయంగా. ఏడైతే కొడంగల్ నుంచి నిన్ను ముఖ్యమంత్రిగా చేసినామో అదే కొడంగల్ నుంచి తిరుగుబాటు మొదలయ్యేసరికి ఏడాది తిరగక ముందుకే భయంకరమైన తిరుగుబాటు వచ్చేసరికి జీర్ణించుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ కథ వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఇది. 100% అందరి ఫోన్లను మన రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారన్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక నేను కొన్ని ఛానళ్ళు చూపిస్తా. మిస్టర్ తెలువెలుగు రఘు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. సరే, నువ్వు రాజకీయంగా ఎవరన్నా తిట్టుకో, ఎవరన్నా పొగుడుకో, నాకు అనవసరం, నేను దాని గురించి మాట్లాడా. బట్ కానీ ఆడ జెన్యూన్గా ఆ 5 గ్రామాల ప్రజల దగ్గరికి నేను పోయినా, నువ్వు పోలేని మొహానికి ఒక్కసారి కూడా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇవాళ వచ్చి నువ్వు స్క్రీన్ ముందులో మాట్లాడడం సరిపోదు. నీకు దమ్ముంటే ఆ గ్రామాల ప్రజల దగ్గరికి పోయి ఈ దాడి కేటీఆర్ చేపించిండా, బీజేపీ వాళ్ళు చేపించిరా, కాంగ్రెస్ వాళ్ళు చేపించిరా, ఎవరు చేపించిరో అదే గ్రౌండ్కి పోయి కనుక్కో. సెలెక్టెడ్ పర్సన్స్ని పట్టుకొని నీ చెంచాగాలని ఆడికి పంపించి అలా పోరాటం మీద నువ్వు ఇలా అది వేస్తూ మొత్తాన్ని ఉద్యమాన్నే వాళ్ళు సంవత్సరం పాటు కష్టపడి ఉద్యమం చేస్తూ ఉంటే, పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంత ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేస్తా ఉంటే, సొంత గెలిపించినటువంటి ఎమ్మెల్యే మీద నువ్వు ఇలా స్క్రీన్ ముందుకు వచ్చి అక్కడికి నీ చెంచాగాలను చీకట్లో పంపించి ఒకరినో ఇద్దరినో ఆర్టిస్టులను పట్టుకొని ఆ మొత్తం 5 గ్రామాల ప్రజల పోరాటాన్నే నువ్వు ఇలా సైడ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో రఘు, నేను వదిలేసిన నిన్ను. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకొని నిన్ను వదిలేసిన, లేకపోతే కొడుక నేను మొత్తం బర్బాద్ చేసి పెడుతున్నా.
నువ్వు ఈ ఈ ఈ కార్యక్రమాలు చేసినావంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేసినావంటే నీ కనెక్టింగ్ వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. నీ కనెక్టింగ్ వ్యవహారాలు నీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా నేను చెప్పేది. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు, నువ్వు రేవంత్ రెడ్డినో కేసీఆర్నో కేటీఆర్ తిడితే నేను ఏం అనలే, నాకు సంబంధం లేదు. నువ్వు ఒక జర్నలిస్ట్వి, నేను ఒక జర్నలిస్ట్ని, నీ లైన్ నీకుంది, నా లైన్ నాకుంది. బట్ నువ్వు ప్రజల జోలికి వస్తూ ఉన్నావు, ప్రజలు నిక్కచ్చిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆడ ప్రజలు సంవత్సరం పాటు నుంచి అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎన్నడూ నువ్వు పోలే. నేను 3 సార్లు పోయినా ఆడికి. వాళ్ళ గోసలు మేము చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. నువ్వు ఇలా అక్కడికి పోకపోగా ఇలా వాళ్ళ ఉద్యమాన్నే తప్పుగా చూపిస్తూ ఉన్నావు, తప్పు దారిలో చూపిస్తూ ఉన్నావు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు వార్నింగ్ అనుకుంటావా ఇంకేమనుకుంటావా అది నీ ఇష్టం. బట్ నేను ఒక స్టెప్ ముందుకేసిన అనుకో, భయంకరంగా ఉంటుంది నీ పరిస్థితి. మిస్టర్ తొలి వెలుగు రఘు, మన తొలి వెలుగు రఘు గుర్తుపెట్టుకో. నీకే చెప్తా ఉన్నా నువ్వు పేద ప్రజల ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ తప్పించే విధంగా నీ కేసీఆర్ తోటి సోకాల్డ్ పీపుల్ తోటి ఏమన్నా లొల్లి ఉండొచ్చు, ఏమన్నా పంచాయతీ ఉండొచ్చు. ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. అది నేను దాన్ని పట్టించుకోను. బట్ నువ్వు ఇలా పేద ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాన్ని తప్పు అని చూపిస్తా ఉన్నావు. ఎట్లనో చూపిస్తా చూడు. ఎటువైంది ఆ స్క్రీన్ షాట్లు ఉంటే పంపవేయింది. నిన్న నువ్వు పంపించి ఏం చేసినావాడా? దాడి వెనక ఉన్నదెవరు, 42 సార్లు ఎవరికి ఫోన్ చేశారు, పార్టీల రాజకీయాలకు రైతన్న బలి. ఇదా నువ్వు కూర్చో. 42 సార్లు ఎవరికి ఫోన్ చేసిర్రు. నువ్వు ఒక థిన్ లైన్ పట్టుకొని ఆ థిన్ లైన్ తోటి నువ్వు విశ్లేషణ చేస్తా ఉన్నావు. ఎవడి లాభం కోసం చేస్తా ఉన్నావు? ఎక్కడవా అగో రేవంత్ అడ్డాలో మన తొలి వెలుగు, కలెక్టర్పై దాడి చేసింది నా కొడుకే. ఇక్కడికి ఒక పోరగాన్ని పంపించినావు, నీ దగ్గర పనిచేసి ఒక పోరగాన్ని పంపించి ఆడికి పోయి మొత్తం సైడ్ ట్రాక్ అయ్యేటువంటి విధంగా చాలామంది మెసేజ్ పెట్టిన నాకు ఇది అన్న ఒకసారి మాట్లాడన్నా, వాడు మనిషా గాడిదా, వాడు ఎవడు అసలు, వాడు మన తొలి వెలుగు, వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఎప్పుడు వచ్చిండో మాకు తెలియదు. నాకు ఎంతమంది కొన్ని 100 మంది ఫోన్లు చేశారు ఆ 5 గ్రామాలకు వెళ్ళి. అన్న ఒకసారి నువ్వు మాట్లాడు, ప్రభుత్వము మా వైపు కక్ష కట్టింది మా మీద, వీడు బుద్ధి లేనోడు, వీడు వచ్చి ఏడొచ్చిండో ఏ రాత్రి పూట వచ్చిండో ఎవరితోనో మరి ఏదో కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకొని పొయ్యి ఆడుకోయి ఆడ మొత్తము సీన్ రివర్స్ చేస్తా ఉన్నాడు. ఇది మా పొట్ట మీద కొట్టడం, మా జీవితాల మీద కొట్టడం అన్న. ఇది మేము నిక్కచ్చిగా ఫైట్ చేస్తా ఉన్నాం. నిజంగా కూడా అందులో నాకు మాట్లాడేటోళ్ళు చాలామంది బీజేపీ మిత్రులు ఉన్నారు. కొంతమంది బహుజన సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాంగ్రెస్కి రాజీనామా చేసి బయట ఇప్పుడు ఆ పోరాటం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళంతా నిక్కచ్చిగా ఫైట్ చేస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు అడ్డం తిన్నట్టు కాకుండా ఇట్లా ఈ విధంగా అది చేస్తూ ఉన్నాడు. చెప్తున్నా కదా, నువ్వు వాళ్ళ పోరాటాన్ని నువ్వు తప్పుదారిలో చూపిస్తే నీ భాగోతం అంతా బయటపడుతుంది రఘు, గుర్తుపెట్టుకో. నీ భాగోతం, నీ కనెక్టింగ్ వ్యవహారాలు, నీ స్క్రీన్ షాట్లు, నీ పుచ్చుకు వీడియోలు అన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ రోజు సరే ఇదంతా పంచాయతీలు ఇవన్నీ కథలు అని చెప్పేసి నేను కొంత మానవీయ కోణంలో కొన్ని వదిలేసిన. దృష్టిలో పెట్టుకో, నువ్వు ఈ పోరాటాన్ని నువ్వు తప్పుదారిలో చూపిస్తా ఉన్నావు. నీ కథ ఏందో, నువ్వు ఆ రోజు ఎవడెవడికి ఫోన్లు చేసినావో ఏమేం చేసినావో కూడా అన్ని తెలుసు. ఏదైతే నువ్వు ఏ బిడ్డనైతే నువ్వు అది చేసినావో అదే బిడ్డ ఇవాళ మళ్ళీ వస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి అది. ఇవన్నీ కాదురాబాయ్, నువ్వు నీ పర్సనల్ విషయాలకు నేను పోదలుచుకోలేదు. ఎవరికైనా ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎవరికైనా ఉండొచ్చు. బట్ నువ్వు ఇలా ప్రజల పోరాటాన్ని చూస్తున్నారు కదా, వింటున్నారు కదా అని చెప్పేసి తప్పుదారిలో పట్టిస్తే చాలా తప్పది. మనము నీకు చేతనైతే వాస్తవం చెప్పు, చేత కాకపోతే మూసుకొని కూసో. నీ వ్యూస్ కోసం ఏది పడితే అది చెయ్యకు. నువ్వు దాంట్లో కేసీఆర్ని తిడితేనే నీ ఛానల్లో చూస్తారు కాబట్టి, సో ఈ ఛానల్లో చూస్తందుకు మాత్రమే నీకు వ్యూస్ రావాలి కాబట్టి దాన్ని ఎక్కడికెక్కడికి తీసుకుపోయినా కానీ ఆడికే లింక్ పెట్టి వాళ్ళ పోరాటం మీద మన్ను వస్తే అది చాలా అదవుతుంది. నువ్వు పోయి రేవంత్ రెడ్డితో కూర్చొని ఇంట్లో కూర్చొని టిఫిన్లు చేసి ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకురు, ఏం చేసిరు, ఇవన్నీ. నేను ఒక జర్నలిస్ట్, నీకంటే సీనియర్ జర్నలిస్ట్ నేను. నువ్వు తూతుంబరంగాడు, నువ్వు ఏడ ఉన్నావో ఏమో తెలియదు కానీ. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అని తెలుసు. నువ్వు దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ కొడంగల్ ఫార్మా రైతుల విషయంలో ఏ మాత్రం తప్పుడు ప్రాపగండా చేసినా ఒక 2 రోజులు నీ మీద నేను ఫోకస్ పెట్టినా అంటే నీ కథ అవుతుంది. ఆ దాకా తెచ్చుకోకు, ఆ దాకా చేసుకోకు.
పెయిడ్ బ్యాచ్ని పట్టుకొని ఇది చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆయన చూపిస్తే మనకు అది అవుతుంది ఇది అవుతుంది. ఒరే నాయన, నేను ఎన్నడూ కూడా వ్యూస్ కోసం రీచ్ కోసం పోరాటం పడలే, చెయ్యలే. నాకు 381 మంది ఏమో చూస్తూ ఉన్నారు ఇప్పుడు. ఆ 381 మంది వాస్తవాలు తెలుసుకుంటే చాలు. నేను కూడా ఆ 381 మందిని 3000 మందిని చూపించగలుగుతా. రోజు ఒక 500 రూపాయలు నాకు కావనుకుంటే నేను కూడా పుషింగ్ చేయించుకోగలుగుతా. బట్ ఐ డోంట్ వాంట్ దట్. నాకు అది అవసరం లేదు. నేను అలాంటి ఫేక్ చీపులు చెయ్యను, నాకు అవసరం కూడా లేదు. 1000 మంది చూసినా మొత్తం అయిపోయేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. 1000 మంది వాస్తవాలు తెలుసుకున్నారు, 1000 మంది ఇలా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆ 1000 మంది రేపటి నాడు ఇంకొక 100 మందికో ఇంకో 200 మందికో చెప్తే ఆ రోజు నాకు పెరుగుతుంది, అదే అనుకుంటా. ఇవాళ మీరు ఒక హైపులు క్రియేట్ చేసుకొని చేయాల్సినటువంటి అది లేదు. ఇవన్నీ ఇప్పుడు దాంట్లో ఆ వ్యూస్ భాగవతంగా తర్వాత టాపిక్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది కానీ. సో అది కథ. ఒకసారి చూడండి, నువ్వు ఇన్ని ఫేక్ ప్రాపగండలు చేసినావు కదా, ఆడిపోయినాక నిన్న ఇదే మైక్ టీవీ వాళ్ళు భార్గవ్ ఆడుకోయి కొన్ని వాళ్ళతో మాట్లాడండి. ఎవరితోని? ఫార్మా రైతులతో మాట్లాడండి. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అందులో? ఇలా పొద్దుగాల నుంచి నువ్వు అదే కదా కుక్క వరినట్టు వరుతా ఉన్నావు. ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆ పార్టీ వాళ్ళకు భూములు ఉండవా? ఇప్పుడు నీకు ఊర్లో కొత్త నీకు భూమి లేదా? మీ బంధువులకు భూములు లేవా? నువ్వు జర్నలిస్ట్ అయిన తర్వాత నీకు భూములు ఉండవా? ఆ రాజకీయ నాయకులకు భూములు ఉండవా? రాజకీయ నాయకులు మెజార్టీగా వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. ఆ సురేష్ అన్నటువంటి పిల్లగానికి 7 ఎకరాల భూమి ఉంది, అదేలాగా చర్లలా. వాడి భూమి పోతే వాడికి బాధ ఉండదా? వాడు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆమె భూమి పోయినా ఏం పోయినా కానీ మాట్లాడితే ఆ పార్టీకి అంటగడతారని చెప్పి సైలెంట్ కూర్చోవాలనా? ఏం చిల్లర బతుకులరా మీరు? నాకు అర్థం కాదు. ఒక రైతు బాధ అర్థం కదా మీకు? నువ్వు రైతు పుట్టుకనే పుట్టినావా లేకపోతే నువ్వు ఇంకే వేరేది ఏమైనా చేసిర్రా? ఇవాళ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ నేను అడుగుతా ఉన్నా. ఆ లగచర్లో ఉన్నటువంటి రైతులల్లా ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలు, అన్ని పార్టీలు ఉన్నారు. అలా ఒక పార్టీ కాదు కదా. ఎందుకు దీన్ని పార్టీల వైడ్గా డివైడ్ చేస్తూ ఉన్నారు? దేనికోసం డివైడ్ చేస్తూ ఉన్నారు? ఇది కుట్రకోణం, అసలు కుట్రకోణం. వాళ్ళు జెన్యున్గా పోరాటం చేస్తూ ఉన్నారు. కలెక్టర్ ఎందుకు పంపించినావు? ప్రభుత్వం తెలుగులో పంపించిందా? ప్రభుత్వం వాడికి కలెక్టర్ పోవాలి, దాడి చేయాలి, డ్రామా కావాలి, అది మొత్తానికి సైడ్ ట్రాక్ కావాలి, ఒకరికొకరికి అరెస్టులు చేయాలి, 144 సెక్షన్లు పెట్టాలి, భయాంభ్రాంతులకు గురి చేయాలి, నా అల్లునికి భూములు అప్పచెప్పాలి. ఎవరికి తెలియని విషయం ఇదంతా. సమాజం గమనిస్తూనే ఉంది కదా. వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. దాన్ని చెదరగొట్టేది ఎట్లా? శాంతియుతంగా ఆందోళన చేస్తూ వాళ్ళ పట్ల పోయి మనము కేసులు పెట్టి లోపల వేయలేము కదా. సో కాబట్టి ఏం చేయాలి? అధికారులు పోతే అధికారుల మీద దాడులు చేస్తారు, కేసులు పెడతాం, లోపల వేస్తాం. వాళ్ళు చూసి అందరు భయపడతారు. అందరు భయపడితే ఆ భయంలో అద్దతో సంతకాలు పెట్టుకుంటాం, భూములు గుంజుకుంటాం, వాళ్ళని రాసిస్తాం. ఇదే కదా జరిగేటువంటి వ్యవహారం. ప్రభుత్వమే కుట్ర చేసింది, పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కాదు కథ. ఇడ ప్రభుత్వమే కుట్ర చేసింది. ప్రభుత్వం కుట్ర చేసే ఆడికి అధికారులను పంపించింది. ఎందుకంటే గత 15 రోజుల క్రితమే 10 రోజుల క్రితమే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆడికి పోతే దాడి చేసిర్రు. ప్రజలు కోపంగా ఉన్నారు, ఆందోళనకరంగా ఉన్నారు. వాళ్ళు పోతే దాడి చేస్తారని తెలిసే ప్రభుత్వమే ఆడికి పంపించింది ఈ అధికారులను. ఇదంతా డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు, అది కాదు వాస్తవం. ఒకసారి ఇక్కడ చూడు, అదే లగచర్లకు సంబంధించి నిన్న మైక్ టీవీ వాళ్ళు కూడా పోయి ఆడ ఒక రైతుతో మాట్లాడింటారు. ఏమన్నారు చూడండి ఒకసారి. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు? ఇంట్లో 2 పార్టీలు, అన్ని పార్టీలు కలుస్తారా? ఒక పార్టీ సమస్య లేదు. పొలాలు అందరు కలిసి ఉంటాయి కదా. ఈ పార్టీ ఆ పార్టీలకు సంబంధం లేదు. ఎలక్షన్ అప్పుడే పార్టీలు ఉంటాయి, ఎవరి వర్గం మనకి ఏర్పడతాయి. ఇప్పుడు ఈ దాడి ఎవరైతే చేసిరని చెప్తున్నారు కదా, ఆవేశంతో కొట్టినారు అని మీరు చెప్తున్నారు. ఈ బ్యాచ్ వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉంది, వీళ్ళందరినీ ఉచ్చుగొల్పిర్రు, అందుకనే దాడి చేసిర్రు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమేనా ఇది? గ్రామస్తునే ఇప్పుడు నా పొలం కూడా పోతలేదు, నాకేం ఇబ్బంది అయితే లేదు. మీ గ్రామంలో అయితే సమస్య ఉంది కదా. నా గ్రామం సమస్య అని చెప్తున్నాను నేను. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని అంటున్నారు, కుల్లా చెప్తున్నా నేను. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమే కదా? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. పొలాలు రైతులు వాళ్ళ ఆవేశంతో నిన్న ఈ అటాక్ జరిగింది. ఓకే, అర్థమైందా? ఒరే సోకాల్డ్ బ్యాచ్, ఆ పెద్ద మనిషి ఏ పార్టీ కాదు, ఆయన భూమిలో పోతలేదట. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళ ఆవేశంతో దాడి జరిగింది అని చెప్తా ఉన్నాడు. అదే లగచర్ల పంపించండి, ఏ ప్రాబ్లం లేకుండా మీడియాని అందరినీ పంపించండి ఆడికి, లగచర్లకి. నీ సెలెక్టివ్ మీడియా కాదు, అందరికీ ఆ స్వేచ్ఛనివ్వండి. దుర్మార్గులక కాపాలు కాస్తున్నాడ రోడ్ల కాడ. ఎవడు ఏడంగా వస్తాడో, ఏ ఛానల్లో వస్తాడో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడ మాట్లాడతారో అని చెప్పేసి ఇంత భయం ఎందుకు పడుతున్నారా నాయన? కొడంగల్కి ఎన్ని దారులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి, అన్ని దారుల కాపలా కాసుకొని కూర్చున్నారంట. ఇంత పిరికిపిత్తులోలా కాంగ్రెస్ పార్టీ? ఇంత భయమా మీకు?
ఎందుకంత భయపడతా ఉన్నారు? ఎందుకంత వణికిపోతా ఉన్నారు? ఆ 5 గ్రామాల ప్రజల దగ్గరికి పోతే వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ఈ భయాలకు, ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడేటోడు లేడు, ఏమీ అయ్యేది లేదు. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఇగో అందరూ సురేష్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేము. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి. ఇట్లా ఉంటే ఇక ఈయన మాట్లాడతాడు, ఎవరు? మన ముఖ్యమంత్రి గారు నిన్న. అది కూడా వినండి ఒకసారి. గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఇది కాదు, దీని గురించే మాట్లాడింది లేదా ఈ సోదంతా? సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి ఇప్పుడు కేవలం లేదా లీగల్ ఫైట్ చేయని అంటే ఎవరో తదాట్లో వాళ్ళ అధికారం కోల్పోయారు. అందరూ వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు. తిరుగుబాటు ఉందా, కుట్ర వెనకాల ఎవరు ఉన్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ప్రజల భూములు పోయినా పర్లేదు, మీరు మాత్రం అధికారుల వెనకాల కూర్చోవాలి, అధికారులు మీకు మడుగులొత్తాలి, మీరు వాళ్ళకు ప్రొటెక్షన్గా ఉండాలి. ప్రజలు ఏమైనా చావని, ప్రజల వాళ్ళ భూములు పోని, వాళ్ళ ఇండ్లు పోని, వాళ్ళ ఆస్తులు పోని, వాళ్ళ ఆగమైపోని, బజార్లో వాడని, ఏమైనా కానీ మీరు మాత్రము వాళ్ళకు మీకు వాళ్ళు ఉండాలి. ఎన్నడన్నా మాట్లాడినా కొడంగల్ ఫార్మా బాధితుల పోరాటం మీద ఎంత పోరాటం చేసిన వాళ్ళు? నిన్న దాడి ఏమని మాట్లాడే దాని వెనకాల ఉంటుంది మీరే అన్నట్టు. అసలు అంతకుముందే కదా నీ కాంగ్రెస్ ఓటు పోతే పొట్టు కొట్టిర్రు. కొట్టినాక మళ్ళీ నువ్వు అధికారులను ఎట్లా పంపిస్తావు? వాడికి ఏ లెక్క ప్రకారం పంపిస్తావు? ఎందుకు ఈ ఆతృత? ఒక 6 నెలలు ఆగు, సంవత్సరం ఆగు, ఆగినాక భూసేకరణ కార్యక్రమం అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకో. జర కొంచెం ఆలోచన చేస్తారేమో రైతులు, వాళ్ళని వేరే విధంగా ఒప్పిస్తామేమో ఒప్పి, ఇట్లయితే అట్లయితే మళ్ళీ ఇంకో 7 ఏడాది అయితే నా పదవి ఉంటుందో పోతుందో పీకుతుందో, నా ముఖ్యమంత్రి సీట్ వేరే వాడికి ఇస్తాడో, నేను ఉన్నప్పుడే 4 కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి అంటున్నాడు కదా. మీ వాళ్ళకే మీ వాళ్ళ కంపెనీల కోసమే ఉన్నాయని చెప్తా ఉంటే నాకు అట్లా ఏం లేదు అని అంటున్నాడు కదా. ఇగో ఇప్పుడు ఈయన భాగవతం చూపిస్తాను, అది కూడా పట్ల ఎలాంటి ఆలోచన ఉందో, బీఆర్ఎస్ కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలని నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఇగో ఇక్కడనే ఉంది నీ భాగవతం మొత్తం, ఇక్కడనే ఉంది. అల్లుని కోసమే ఫార్మా గిల్లుడు. ఈ ఫార్మా కంపెనీలు ఎవరి కోసం ఉన్నదో, ఎవరి కోసం చేస్తా ఉన్నావో ఇక్కడ అర్థమవుతా ఉంది. అల్లుని కోసమే ఈ ఫార్మా గిల్లుడంతా. చూడండి ఒకసారి, ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇగో కుటుంబ సభ్యులకు, బంధువులకు, అస్మదీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించబోనని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని దాన్ని ఉల్లంఘించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చట్టాన్ని తుంగలో దొక్కారు. ఇది దీనికి సంబంధించింది. ఇంకొకటి ఇది కాదు, చూపిస్తుడు. ఇగో ఇదేమో ఏంది, మన అదేందే కంపెనీ అమృత్ స్కీమ్కి సంబంధించి సృజన్ రెడ్డి చేస్తున్నటువంటి దోపిడీకి సంబంధించింది ఇది వార్త. ఇక ఇది చూపిస్తా. ఈ అల్లుని కోసమే గిల్లుడు ఏ విధంగా ఉంది, ఏ కథ ఉన్నది. ఓవైపేమో సృజన్ రెడ్డికి ఏమో 1137 కోట్లు బామ్మార్దికి, రేవంత్ రెడ్డి బామ్మార్దికి ఈ మా అమృత్ అనేటువంటి స్కీమ్లో 1137 కోట్లు ఆ కంపెనీకి వర్త్ లేకపోయినా, ఆ కంపెనీకి అది లేకపోయినా దానికి అప్పనంగా కట్టబెడతాడు. అది కాకుండా ఇంకొకటి అల్లుడి కోసమేమో ఈ గిల్లుడు కార్యక్రమం. ఫార్మా ప్రజలని ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి పాపం వాళ్ళని కాళ్ళు వాచెల కొట్టి వాళ్ళు నడవడానికి రాకుంటే వాళ్ళ అదే ఇది కథ. అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమేనా బలవంతపు భూసేకరణ, రేవంత్ రెడ్డి బంధుగణానికి ఫార్మా కంపెనీలు, వాటి కోసమే వ్యూహాత్మకంగా ఫార్మా క్లస్టర్లు. సొంత నియోజకవర్గం కొడంగల్లోనే భారీగా భూముల సేకరణకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు. భూములు ఇచ్చేది లేదని రైతులు పోరాడుతున్నా బలవంతంగా గుంజుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఫార్మా కంపెనీలకు మాత్రం భూములు ఇచ్చేది లేదు.
భూములు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తాం. పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టి మా పల్లెలను పాడు చేయవద్దు, మా బతుకుల్లో మన్ను పోయవద్దు అని ఇక్కడి రైతులు గిరిజనులు ఎంత మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు వాళ్ళ వెంటబడుతున్నది? కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు ఎందుకంత ఆరాటపడుతున్నది? రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఔషధ తయారీ కోసం అనేక ఫార్మా క్లస్టర్లు ఉన్నా ఇప్పుడు కొడంగల్లోనే మళ్ళీ భూములు ఎందుకు సేకరిస్తున్నది? స్థానికుల నుంచి అది సొంత నియోజకవర్గం నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్న వేలాది ఎకరాల భూముల సేకరణ ప్రయత్నం వెనకాల ఉన్నటువంటి కారణము ఏమై ఉంటది? ఇవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చినటువంటి అంశాలు. చేపట్టాల్సిన అనేక ప్రజా ప్రయోజన ప్రాజెక్టులను వదిలేసి కొడంగల్ ఫార్మా క్లస్టర్లపైనే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం, నిరసనలు, తిరుగుబాట్లు, ఎదురుదాడులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులను మోహరించి పెద్ద ఎత్తున భూములు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తుండడం ఇటు ఫార్మా రంగ పెద్దలకు కూడా ఆలోచనలో పడేసింది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల కోసమే ఈ భూసేకరణ ప్రయత్నాలు అని కాంగ్రెస్ లోనే, ఒక్క నిమిషం ఇది మొత్తం చదివిస్తా, కాంగ్రెస్ లోనే కొందరు నేతలు చెప్పుతుండడం విస్తుగొలుపుతున్నది. ముందుగా ఇక్కడ 1500 ఎకరాల్లోనే ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలనుకొని భూసేకరణ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 3000 ఎకరాలకు పెంచాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ భూమే ఉండాలని చూస్తున్నట్టుగా సమాచారం. దగ్గరలో పేద రైతులు, గిరిజనుల భూములు ఉండడంతో వాటిని కూడా సేకరించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అదీగాక రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత వేగంగా పనులు జరుగుతున్న క్లస్టర్లు కూడా కొనడము కొడంగల్ ఫార్మా క్లస్టర్లేనని అధికారులు చెప్తున్నారు. తక్కువ సమయంలోనే కంపెనీలు ఇంకెట్టొచ్చినా ఇక్కడ భాగవతం అంతా చూడు. ఇప్పుడు ఇవంతా దేనికోసము? ఫార్మా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీలు ఎవరు? ఇక్కడ చూడండి, ఇక రేవంత్ రెడ్డి ఒక్కగానొక్క కూతురు నైమిషారెడ్డికి, నైమిషారెడ్డికి ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన సత్యనారాయణ రెడ్డి గొలుగూరితో పెళ్ళయింది. ఈ దంపతులు డైరెక్టర్లుగా ఉన్న కొన్ని కంపెనీలు ఉంటే రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి బంధువులు, ఆయన మిత్రులు డైరెక్టర్లుగా మరికొన్ని కంపెనీలు ఏర్పాటు చేశారు. నైమిషారెడ్డి, సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఇద్దరు గీత మోటివ్స్ అనేటువంటి సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. గీత సీఎం రేవంత్ రెడ్డి సతీమణి పేరు. గీత ఆటో మోటివ్స్ అనేటువంటి కంపెనీకి ఎవరెవరు? మన నైమిషారెడ్డి రేవంత్ రెడ్డి కూతురు, రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఇద్దరు ఈ గీత ఆటోమోటివ్స్ అనేటువంటి కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఇంకా అదొక్కటే కాదు, నైమిషారెడ్డి, సత్యనారాయణ రెడ్డి గొలుగూరి డైరెక్టర్లుగా క్యామెరాన్ ఫుడ్స్ అనేటువంటి దానికి కూడా పేరుతో మరో కంపెనీ కూడా ఉన్నది. సత్యనారాయణ రెడ్డి గొలుగూరి డైరెక్టర్గా మ్యాక్సిబిన్ ఫార్మా అనేటువంటి కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఉంది కథ, అసలు కథ. ఈ కంపెనీ ఫార్మా కంపెనీ అంటే ఇక మరి ఇదే ఫార్మాకి సంబంధించిందా? మరి ఏంటిది? చూడండి, ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గొలుగూరి డైరెక్టర్గా మ్యాక్సిబిన్ ఫార్మా అనేటువంటి కంపెనీ ఉన్నది. ఫార్మా అనే కంపెనీ ఉన్నది. ఇగో ఈ ఫార్మా కంపెనీ కోసమే మరి ఈ భూములు సేకరిస్తున్నట్టున్నాడు. ఈ ఫార్మా కంపెనీ కోసమే సేకరిస్తున్నట్టున్నాడు. దివ్య మయూర్ సింగం, వాసుబాబు వజ్జా, దుంప భరత్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. మ్యాక్సిబిన్ ఫార్మా కంపెనీకి మాదాపూర్లో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉన్నట్లుగా చూపించారు. రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి, ఆయన తండ్రి వెంకటరెడ్డి గొలుగూరి, వీరి మరో కుటుంబ సభ్యుడు రామకృష్ణారెడ్డి గొలుగూరి డైరెక్టర్లుగా నియోఫ్రైడ్ ఫార్మాస్యూటికల్స్ పేరుతోటి మరో కంపెనీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సత్యనారాయణ రెడ్డి పేరు సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్లుగా క్యామెరాన్ ఫుడ్స్ ఉంటుంది. మళ్ళీ అదే సత్యనారాయణ రెడ్డి గొలుగూరి డైరెక్టర్గా ఉన్నటువంటి మ్యాక్సిబిన్ ఫార్మా ఇందులో ఈ కంపెనీ ఏర్పాటు చేసిర్రు. దాంట్లో దివ్య మయూర్ సింగం, వాసు వజ్జా, దుంప భరత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారంట. ఈయన ఉన్నటువంటి కంపెనీలో వీళ్ళు డైరెక్టర్గా ఉన్నారు. మ్యాక్సిబిన్ ఫార్మా కంపెనీకి మాదాపూర్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందని చెప్పేసి, రిజిస్టర్డ్ ఆఫీస్ ఉందని అందులో చూపించారు. అదే రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి, ఆయన తండ్రి వెంకటరెడ్డి గొలుగూరి, వీరి మరో కుటుంబ సభ్యుడు రామకృష్ణారెడ్డి గొలుగూరి డైరెక్టర్లుగా నియోఫ్రైడ్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఉన్నది. అంటే వీళ్ళకు 2 కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు. ఒకటేమో మ్యాక్సిబిన్ ఫార్మా ఒకటి, ఇంకొకటేమో నియోఫ్రైడ్ ఫార్మాస్యూటికల్స్ ఒకటి. 2 కంపెనీలు. ఎవరు? రేవంత్ రెడ్డి కూతురు, అల్లుడు,
ఆ అల్లుడి నాయన వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీలు తీసుకుపోయి మన కొడంగల్లో మన 5 గ్రామాల ప్రజలని అలా భూములు గుంజుకొని పెట్టాలని చూస్తున్నాడంట. ఏం దుర్మార్గం ఇది? ఎవరి కోసం నిన్ను సీఎంని చేసింది? నీ అల్లునికి దోషపెట్టడం కోసం అంటే నిన్ను సీఎంని చేసింది. కొడంగల్లో మొత్తం భూములను రాసేయడం కోసమా నిన్ను సీఎంని చేసింది? చూద్దాం ఇంకెన్నున్నాయో. రేవంత్ రెడ్డి వియ్యంకుడు వెంకట్ గొలుగూరి నెక్సెస్ ఫీడ్స్, నాన్సీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నోవాల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నారు. ఎన్విఎస్ ఫార్మా, ఆదిత్య నరసింహ ఫార్మసీ, హీల్ లైఫ్ హెల్త్ పేరుతో మరికొన్ని కంపెనీలు ఉండగా వీటిలో సత్యనారాయణ రెడ్డి గొలుగూరి, వెంకటరెడ్డి గొలుగూరి నేరుగా లేకపోయినా వీరి కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న బొమ్మ నరేందర్ రెడ్డి, దుంప భరత్ రెడ్డి, ప్రభావతి దుంప తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. అంటే వీళ్ళు సొంతంగా ఏర్పాటు చేసిన కంపెనీల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు పేర్ల మీద ఇంకా కొన్ని ఫార్మా కంపెనీలు, కొన్ని రకరకాల కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు. అవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అయినాయి అన్ని. వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్న మరిన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అల్లుడు కుటుంబ సభ్యులు వారి స్నేహితుల పేరుతో ఉన్న కంపెనీలు దాదాపు 3 నుంచి 4 ఏళ్లలోనే పుట్టుకొచ్చాయని తెలుస్తున్నది. రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లో ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. ఆయా ఫార్మా కంపెనీలు ఇటీవల ఏర్పాటయ్యాయని, ఎలాంటి ఉత్పత్తి కానీ వ్యాపారాలు కానీ మొదలు పెట్టలేదని పరిశ్రమ వర్గాలు చెప్తా ఉన్నాయి. వీటిలో కొన్ని సూట్ కేస్ కంపెనీలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ కంపెనీలు ఏర్పాటు క్లిప్పింగ్లను జత చేస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆయా కంపెనీల కోసమే సీఎం భూసేకరణ ప్రయత్నాలు చేస్తా ఉన్నారని పేర్కొంటున్నారు. ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఆయన బంధువులు ముందు నుంచే వ్యూహాత్మకంగా ఉన్నారని అటు ఫార్మా వర్గాలతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఇక చూడండి ఎవరెవరు ఏడేడు ఉన్నారో. గీత ఆటోమోటివ్స్ లో సత్యనారాయణ రెడ్డి గొలుగూరి, నైమిషారెడ్డి అంటే రేవంత్ రెడ్డి అల్లుడు, రేవంత్ రెడ్డి కూతురు ఇద్దరున్నారు. ఇక క్యామరాన్ ఫుడ్స్ లో సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ప్లస్ నైమిషారెడ్డి అంటే ఈయన కూడా రేవంత్ రెడ్డి అల్లుడు, రేవంత్ రెడ్డి బిడ్డ, ఇద్దరికి ఈ 2 కంపెనీలు ఉన్నాయి. మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీ అనేటువంటి దాంట్లో సత్యనారాయణ రెడ్డి గొలుగూరి అంటే అల్లుడు ఉన్నాడు. ఇంకా దివ్య మయూర్ సింగ్ అని చెప్పేసి వేరే వాళ్ళ బంధువులు ఉన్నారు. వాసుబాబు వజ్జ, దుంప భరత్ రెడ్డి. ఎవరు ఇలా ఈ మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీ అనేది కూడా రేవంత్ రెడ్డి అల్లుంది. ఎందుకంటే ఇక్కడ కనపడతాం సత్యనారాయణ రెడ్డి గొలుగూరి క్లియర్గా ఉన్నాడు. ఇది ఫార్మా కంపెనీ. నియో ప్రైడ్ ఫార్మాస్యూటికల్స్ కూడా సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఉన్నాడు. వెంకటరెడ్డి గొలుగూరి అంటే సత్యనారాయణ రెడ్డి నాయన, రేవంత్ రెడ్డికి వియ్యంకుడు. రామకృష్ణారెడ్డి గొలుగూరు అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నదమ్ములలో వాళ్ళు ఉన్నారు. సో ఇది కూడా నియో ప్రైడ్ ఫార్మాస్యూటికల్స్ కూడా అక్కడ ఉన్నది. ఇక నెక్సెస్ ఫీడ్స్ అనేటువంటి దాన్ని కేవలం వెంకటరెడ్డి గొలుగూరి అంటే వీళ్ళ ఎవరైతే రేవంత్ రెడ్డి అల్లుడు మన విజయంకుడు ఉన్నాడో ఆయన పేరు మీద ఉన్నది. నాన్సీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా వెంకటరెడ్డి గొలుగూరి పేరు మీదనే ఉన్నది. ఇక నోవాల్టీ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా వెంకటరెడ్డి గొలుగూరి, రేవంత్ రెడ్డి వియ్యంకుడు, ఈ రేవంత్ రెడ్డి బిడ్డనిచ్చాడు కదా ఆయన పేరు మీద ఉన్నది. ఇక ఎస్విఎస్ ఫార్మా, ఆదిత్య నరసింహ ఫార్మా, హీల్స్ లైఫ్ హెల్త్, బొమ్మ నరేందర్ రెడ్డి, దుంప భరత్ రెడ్డి, ప్రభావతి దుంప. అయితే ఈ ప్రభావతి దుంప భరత్ రెడ్డి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇందులో మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీ అయితే ఉందో, ఏది సత్యనారాయణ రెడ్డి గొలుగూరి, రేవంత్ రెడ్డి అల్లుడు ఏర్పాటు చేసినటువంటి కంపెనీలా ఇగో ఈ ఎవరున్నారు, ఇగో ఈ వాసు భరత్ రెడ్డి దుంప ప్రభావతి. సో కాబట్టి సత్యనారాయణ రెడ్డి గొలుగూరి బంధువులు, సన్నిహితులు వీళ్ళు. ఎవరు సత్యనారాయణ రెడ్డి, ఎవరు రేవంత్ రెడ్డి అల్లుడు అంటే వాళ్ళ బినామీలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకు దగ్గరి బంధువులు అనుకోవచ్చు, వాళ్ళ పెట్టుబడులు ఏమైనా ఉండొచ్చు ఇందులో. సో కాబట్టి ఇట్లా 1 2 ఇదొకటి 3 4 దాదాపు 5 ఫార్మా కంపెనీలని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు. ఈ 5 ఫార్మా కంపెనీలని రిజిస్ట్రేషన్ చేసి ఆ కంపెనీలని అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది బాగా నడుస్తున్నటువంటి చర్చ. దానికి సంబంధించినటువంటి ఇవి కూడా మీరు చూడొచ్చు మిత్రులారా. ఒకసారి ఇక్కడ ఎంత దుర్మార్గమో చూడండి. దివ్య మయూర్ సింగ్, వాసుబాబు వజ్జ, సత్యనారాయణ రెడ్డి గొలుగూరు, దుంప భరత్ రెడ్డి, ఈ కంపెనీలు. మ్యాక్స్బిన్ ఫార్మా అనేటువంటి కంపెనీలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పడం కోసం.
ఇగో ఇదేంటి గీత ఆటోమోటివ్స్ అనే దాంట్లో నైమిషారెడ్డి అనుముల సత్యనారాయణ రెడ్డి గొనుగురి. సో ఇద్దరు భార్యాభర్తలు, రేవంత్ రెడ్డి అల్లుడు, రేవంత్ రెడ్డి కూతురు ఉన్నారన్నమాట ఇందులో. ఇదేంటిది కోఆపరేటివ్ లిమిటెడ్ నెంబరు, ఓకే అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇగో ఇదేంటి కెమెరాన్ ఫుడ్స్ ఎల్ఎల్పి, దీంట్లో కూడా వాళ్ళే ఉన్నారు. గీత ఆటోమోటివ్స్లో వాళ్ళే ఉన్నారు. మ్యాక్స్బిన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో కూడా ఈ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అలా అల్లుడు వాళ్ళే ఉన్నారన్నమాట, అల్లుడు బిడ్డ. నైమిషారెడ్డి ఇదేంటిది, ఇది కెమెరాన్ ఫుడ్స్ సంబంధించింది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్ చూడొచ్చు. ఇక మొత్తం ఇలా దుకాణం అంతా ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఏంది కథ అని కూడా ఇలా ఇక అనేక కంపెనీలు ఈ కథ కార్యక్రమం దీనికి సంబంధించింది. సో కాబట్టి ఈ కంపెనీల కోసమే ఈయన ఈ విధంగా భూములను తీసుకుంటున్నాడు అనేది బాగా చర్చ నడుస్తుంది. అల్లుడు కోసమే ఈ ఫార్మా గిల్లుడు అంతా కూడా. ఇక చూడండి ఏం దోపిడీ అంటే, అల్లుడి కోసమేమో కొడంగల్లో ఫార్మా కంపెనీలు, తమ్ముడేమో కొడంగల్ మన హైదరాబాద్ చుట్టుముచ్చు దందాలు, భూముల దందాలు, నువ్వేమో మూసినది 150 కోట్లు. ఓ అమ్మ ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని మీరు, నాకు అర్థం కాదు. దోసుకో తినడానికైనా మీరు వచ్చింది? అసలు ముఖ్యమంత్రి అయింది దీనికోసమేనా అండి రేవంత్ రెడ్డి గారు? దేనికోసం? ప్రజలకు ఏదో మంచి పని చేస్తారు, మీరు ఏదో 2000 పింఛన్ అంటే 4000 పింఛన్ చేస్తారు, ఏదో రైతు బంధు 10,000 వచ్చిందంటే 15,000 చేస్తారని ఓట్లు వేస్తే నువ్వేమో 150,000 కోట్లు మూసిలా, నీ అల్లుడికేమో ఫార్మా కంపెనీలు కొడంగల్లా, నీ అన్ననేమో కొడంగల్కి ఎమ్మెల్యే, నీ తమ్ముడేమో భూములు హైదరాబాద్ భూములు చుట్టుముట్టు భూముల దందాలు, నీ ఇంకో తమ్ముడేమో జగాల్ రెడ్డి ఏమో అమెరికాలో ఉండి ఇక్కడికి పెట్టుబడులు, మేడం గారేమో కార్పొరేషన్ల వ్యవహారాలు, బిడ్డకేమో సోషల్ మీడియా వ్యవహారాలు, ఇట్లా ఫార్మా కంపెనీల వ్యవహారాలు. ఏం నడుస్తూ ఉంది రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీ నడుస్తూ ఉంది. మామూలు దోపిడీ కాదు ఇది. ఇది కనపడతలేదు సోకాల్డ్ బ్యాచ్కి మొత్తానికి. అయ్యో కొడంగల్ రైతులకు సంఖ్యలు 16 మంది అన్నదాతలు అరెస్టు చేసిన పోలీసులు, తలుపులు బద్దలు కొట్టి ఇల్లు జల్లెడబట్టి అరెస్టులు. లగచర్ల దాడికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ మీదనే కేసు పెట్టాలి. సత్యవతి రాథోడ్ నేను చెప్పినా కదా, ఈ 100% కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారము. కొడంగల్ రైతులు ఆడ పోరాటం చేస్తారు, జెన్యున్గా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటాన్ని మనం ఇప్పుడు సైడ్ ట్రాక్ పట్టియాలంటే ఇగో ఇలాంటి కార్యక్రమం ఏదో చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నారు అనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.